ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రొద్దుటూరులో ఒక ఇష్యూ జరిగింది. అసలు అంటే మాట్లాడుకోవటానికి చాలా ఇబ్బందిగా, బాధగా అనిపించే ఇష్యూ. కన్న తల్లినే బీటెక్ చదివిన కుర్రోడు అమానుషంగా కూరగాయలు కోసే కత్తితో హతమార్చాడండి. అంటే వినటానికి ఈ వార్త నిజమా కాదా 1-2 సార్లు చెక్ చేసుకున్నాను నేనైతే. ఇది నిజమేనా, ఇది నిజమేనా, లేకపోతే ఏదన్నా గబుక్కున వేరే వార్తని ఇట్లా ఇట్లా కన్వర్ట్ అయ్యిందా, ఏదో జరిగిందని కాస్త లోతులోకి వెళ్తే బీటెక్ చదువుకున్న పిల్లవాడు, వాడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడట. సినిమాల మీద ఏదో ఇంట్రెస్ట్తో తరచూ డబ్బులు అడగటం, వీళ్ళు ఉన్న కొద్దో గొప్ప ఇవ్వటం, తర్వాత ఇవ్వలేకపోవటం. దీంతో ఇంటికి వస్తే ఆల్ ఆఫ్ సడన్ నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించిన తల్లిని, ఒక్కడే ఒక్క కొడుకంట రమ్మగారు. అబ్బో, తండ్రి ఇంట్లో ఉండగానే అతన్ని ఒక రూమ్లో పెట్టి బంధించి కూరగాయలు కోసే కత్తితో, ఆవిడ ఉపాధ్యాయురాలట తల్లి, ఆవిడకి పంచ ప్రాణాలంటే రమ్మగారు కొడుకంటే. ఎవరికి ఉండదమ్మా, ఎవరి పిల్లలంటే వాళ్ళకి అలాగే కదా ఉంటుంది. చూడండి, హతమార్చటం ఏంటంటే అసలు పరిస్థితి. అంటే ఉపాధ్యాయురాలంటే ఎంత క్రమశిక్షణగా పెంచుంటారు, ఎంతమంది పిల్లల మనస్తత్వాలు ఆవిడకి తెలుసుంటాయి. ఎంత బాధాకరమైన విషయం కదా రమగారు. మానుషం పోయిందమ్మా మనకి. మనుషుల్లో హ్యుమానిటీ ఎంత సహజమైన లక్షణం కదా, మనుషులకి ఉండాల్సిన సహజ లక్షణం ఏంటి? మానుషమే. అవును. నొప్పి, బాధ ఇవి తెలిసి ఉండాలి. ఆపేక్ష, ఆప్యాయత, ఇది మనది, ఇది పరాయిది, వీడు మనలాంటి వాడే, ఇలాంటి భావాలన్నీ మనుషులకు సహజమైన భావాలు. అవి పోతున్నాయి మనకి సమాజంలో నుంచి. అది బయటికి వెళ్ళిపోయింది జయ. అవునండి. ఇప్పుడు ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మని చంపేసి వాడు పారిపోలా, అదే ఇంట్లో లోపల కూర్చుని వాడు తలుపేసుకుని కూర్చుని పాటలో పద్యాలు ఉన్నవాడు నార్మల్గా ఉన్నాడంటావా అసలు? ఇప్పుడు ఎవరైనా క్షణికావద్రేకంలోనో కోపంలోనో ఏదో చేతిలో ఉన్నది విసిరేసో, కొట్టేసో, పొడి చేసో, ఏమిటో చేశాడు అనుకుందాం. ఒక క్షణం అయ్యాక వాడికి కాన్సిక్వెన్స్ తెలిసిపోతుంది కదా జయ. దీని తర్వాత చంపేశాం, మనకు అమ్మ లేదు ఒకటి, ఇక రాదు, అది అర్థమవుతుంది. హత్య మనం చేసింది, దీనివల్ల రేపేం రాబోతుంది, ప్రజలేమంటారు, పోలీసులు ఏమంటారు, మనకు శిక్ష పడచ్చు, ఇవన్నీ తెలియనివి. ఆ పిల్లవాడు చదువుకున్నవాడు కదా, బీటెక్ పిల్లాడు అంటే తెలివి తక్కువ పిల్లాడు కాదు, చదువుకున్నాడు. వాడికి కాన్సిక్వెన్స్ గురించి ఆలోచించి పారిపోవటమైనా చేసి ఉండాలి. వాడు అది కూడా చేయకుండా గదిలో కూర్చునంటే వాడి మానసిక పరిస్థితి మీదే రకరకాల డౌట్లు వచ్చినాయి నాకైతే. అవునండి. మనసు సరిగ్గా లేదేమో, ఆ అబ్బాయి ఏమైనా డిప్రెషన్స్లోకి గోత్రూ అవుతున్నాడా, వాడు ఏమైనా మెడికేషన్లో ఉన్నాడా, ఎలాగో చంపేశాము ఇంకెందుకు పారిపోవటం అలా అనిపించిందా, అసలు వాడు ఏమనుకున్నాడు? ఈ చంపటాలు చేయ ఇదని కాదు. ఇటీవల కాలంలో చూస్తే పింతల్లులు పిల్లల్ని చంపేయటం, బాబాయిలు పిల్లల్ని చంపేయటం, మేనమామ మేనలు గోడల్ని చంపేయటం, చిన్న పిల్లకి చేతులు కాళ్ళు వెనక్కి కట్టి సొంపులో పడేశారట. మనుషులా జయ వాళ్ళు అసలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఈ గుణాలు? ఏం చూసి, ఏం విని, ఏం ఆలోచించి? కాన్సిక్వెన్స్ రేపు నాకేమవుతుంది కాదు, అసలు వీళ్ళని ఈ పని చేయటం ఏమిటి? ఒక గట్టిగా ఒక దెబ్బ కొడితే మొహం కందిపోతే పిల్లలు ఎవరికైనా ఎంత ఉసురు అనిపించాలి జయ. మన బిడ్డ అయితే ఏమిటి, పరాయి బిడ్డ అయితే ఏమిటి? చంపేయటం, కట్టేయటం, పడేయటం, ఏమిటో చేసేయటం. అది పసిపిల్లల మీదే చూపిస్తుంది. చిన్నపిల్లలని లేదు, తండ్రులని లేదు, తల్లిని చంపేసేయటం. ఇప్పుడు తల్లిని చంపటం, వీడేదో ఒక కుర్రాడు కాస్త 24, 23 ఉండుంటాయి వీడికి, అంతే కదా. వాడేం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఏమో. అసలు 15 ఏళ్ళు 14 ఏళ్ళ ఆడపిల్లలు ఎవరినో పిలిచి అమ్మల్ని చంపించేసినవి కూడా చూస్తున్నాం. అవునండి, అవును. అసలు చంపితే ఏమవుతుంది అనేది వీళ్ళకి ఇప్పుడు పిల్లలకి అర్థమవుతోందా? నాకు అదొక పెద్ద ప్రశ్నగా ఉంటుంది ఎప్పుడు కూడా జయ. ఇదివరకే టీవీలలో ఏదైనా మరణ వార్త వస్తే 3 రోజుల పాటు టీవీలో ఏ ప్రోగ్రాములు వచ్చేవి కాదు జయ. ఒక్కోసారి 10 రోజులు అదేదో సంగీతం వాయించేవాడు, సంగీతాలు. అక్కడి నుంచి ఏంటి, విషాద గీతం. అసలు టీవీలో ఏ ప్రోగ్రాంలు ఉండేవి కాదు. వారి మరణాన్ని మన ప్రజలందరూ ఆ మరణ దుఃఖాన్ని అనిపించేది పరిస్థితి నడిచేది. ఇప్పుడు అట్లా కాదు. మనం సినిమాల్లో చూస్తాం, ఓ కుర్రాడు ఓ ఇంత కత్తెతో పుచ్చుకుంటాడు, వాడు ఎక్కడ పడితే అక్కడ పొడి చేసి చంపేస్తాడు. ఏ సినిమాలో అయినా ఈ చంపేసిన తర్వాత పోలీసులు వచ్చి ఈ పొడి చేసిన వాడిని ఏం చేశారు అనేది మనం ఎక్కడైనా చూస్తున్నామా? అసలు డజన్ల కొద్దీ చంపేస్తారు.
వందల కొద్దీ చంపేస్తారు. రకరకాల షేపుల్లో కత్తులు, కటార్లు, ఇంతవి అంతవి రకరకాల సాధనాలు, చిన్న బ్లేడ్తో పేక్కోసేయచ్చని చూపించిన సినిమాలు ఎన్ని సినిమాలు జయ. ఎక్కడ కట్ చేస్తే చచ్చిపోతారో వందల కొద్దీ సినిమాల్లో చూపించారు మనకి. ఎలా తప్పించుకోవాలో కూడా అది చూస్తాం. పొడిచే ఎలా సులువుగా నోట్లో నుంచి తీసి బ్లేడ్, ఆ నోట్లో బ్లేడ్ అంటే వాళ్ళ అమ్మ కడుపు కాలాల్సింది చూస్తే నాకు. అవునండి. నోట్లో బ్లేడ్ పెట్టుకుని తీసి చంపటం ఏమిటమ్మా మీ యావనాలు వీళ్ళ దర్శకత్వ ప్రతిభల్ని ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఎవరెవరికి నేర్పిస్తున్నారు ఈ సినిమా వీళ్ళు చూడకూడదు అని ఉందా ఎక్కడైనా? ఇంత బుడ్డాడి దగ్గర నుంచి చూస్తాడు కదా, వాడికి ఒక బ్లేడ్ దొరికితే వాడు ఆ పని చేయడా? నిజంగా అసలు ఆ నోట్లో నుంచి బ్లేడ్ తీసిన సీను అన్ని అట్లానే అన్ని ఉన్నాయి. అలాంటివే. అన్ని అట్లానే ఉన్నాయి. అన్ని ఇవే చూసి మొన్న మనం చూసాం కదా, క్రికెట్ బ్యాట్ కోసం పక్కింటి పిల్లని చంపేయటం ఏమిటమ్మా మరి విడ్డూరంగా. ఇంత పిల్లని పోని వాడే పెద్ద గడిగట్టిన పెద్దవాడా, మీసమైనా రాని చిన్న పెద్దవా, పసి పిల్లవాడు 14-15 ఏళ్ళ వయసా అది? వాడికి అన్నం తినడమైనా సరిగ్గా వచ్చా జయ ఆ వయసుకి? ఇవి ఎలా ఉంటుందంటే మనం ఏది చూసినా మనని ఆ వైపుకి ప్రోవోక్ చేసేది. వీళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే వీళ్ళ తాలూకు వాళ్ళని చంపేయాలి అంతే. ఈ చంపేయటం అంటే ఎంత సులువు, ఎంత సహజం, ఎంత సామాన్యం అయిపోయిందంటే మాటల్లో ఇది చెప్పలేం. మనుషులు చెయ్యకూడనిది అన్న మాట. నువ్వు 2 గంటలు సినిమా తీసి చిట్ట చివరిలో ఇది చేయకండి అని ఒక డిస్క్లైమర్ రాస్తారా మీరు? ఈ లోపలన్నీ వందల వేల హత్యలు, ఎవడెవడిని ఎక్కడెక్కడ కొట్టేయచ్చు, ఏం చేసేయచ్చు, వాడి జీవితాన్ని ఎలా సర్వనాశనం దుంపనాశనం చేసేయచ్చు, అవే కదమ్మా చూస్తున్నాం మనం. అవునండి. అన్నీ అంతే. ఇవి కూడా, ఈ హత్యలు కూడా పగ తీర్చుకోవటం, పగలు తీర్చేసుకుంటూ ఉంటాం. పిల్లల్ని కూడా ఇప్పుడు నేను ఇదివరకటికి ఇప్పటికీ ఒక డిఫరెన్స్ వచ్చింది జయ. ఇది మనం ఏదో డిస్కషన్ లాగా తీసుకెళ్తున్నాం కానీ మనం ఈ కొన్ని రకాల వెబ్సైట్లు, కొన్ని రకాల పేపర్లలో కూడా మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా చూడలేదు, మా అమ్మ నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, మా నాన్న నాకు సమయం ఇవ్వలేదు, మాకు ఎక్కువ అట్మోస్ట్ కేర్ ఇవ్వలేదు, మమ్మల్ని ఈ విషయంలో హర్ట్ చేస్తారు, మమ్మల్ని జడ్జి చేశారు, మమ్మల్ని అది చేశారు, మమ్మల్ని ఇవే చదువుతూ ఉంటాను జయ. దానికి సమాధానాలు రాస్తుంటారు. ఫేస్బుక్లో కూడా చదువుతామా ఆ కింద నుంచి వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోండి, అలాంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, అలాంటి వాళ్ళు ఈ జడ్జిమెంట్లు డజన్ల కొద్దీ. అక్కడ అది ఎవరికో ఒకరికి ట్రిగర్ అవుతుంది కదా రమ్మగారు. 100% ట్రిగర్ అవుతున్నాము.